సహోదరులు దయచేసి వినండి. నీ గురించి ఆలోచించేవాళ్ళు లేకపోయినా, నీకు సహాయం చేసేవాళ్ళు లేకపోయినా, నీకు తోడుగా అండగా నిలబడేవాళ్ళు లేకపోయినా, నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు మాత్రం నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. నీ స్థితి ఏమైనా, ఎంత దీనహీన స్థితికి చేరిపోయినా దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. అందులో సందేహము లేదు. ఎవ్వరు నీ గురించి ఆలోచించకపోవచ్చు, నీ తోబుట్టువులు నీ గురించి ఆలోచించకపోవచ్చు. వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు, వాళ్ళకి మంచి పోస్ట్ ఉంది, పొజిషన్ ఉంది, ప్రాపర్టీ ఉంది, కానీ నీ జీవితం నీకేమీ లేదు. వాళ్ళు సహాయం చేయొచ్చు, సహాయం చేయగలిగిన నీ తోబుట్టువులు నీకు సహాయం చేయటం లేదు. సహాయం చేయగలిగిన నీ బంధువులు నీకు సహాయం చేయటం లేదు. నీ ద్వారా సహాయం పొందుకొని బాగుపడినటువంటి వాళ్ళు కనీసం ఈరోజు నీకు మాట సహాయం కూడా చేయటం లేదు, భరోసా ఇవ్వటం లేదు. అది ఈరోజు నీ పరిస్థితి. నీ లోపల ఎంతో నొచ్చుకుంటున్నావు, ఎంతో బాధపడిపోతున్నావు. నేను సహాయం చేసిన వాళ్ళని కనీసం నాకు సహాయం చేయరు ఏమిటి? నేను అప్పిచ్చిన వాళ్ళని అప్పు తీసుకుని బాగుపడ్డారు, ఇప్పుడు బాగా డబ్బులు సంపాదించారు, ఇప్పుడు నాకు కష్టం వచ్చి చేయి చాచి సహాయం అడుగుతుంటే కనీసం 10 పైసలు నా చేతిలో పెట్టట్లేదు ఏమిటి? ఏమిటి అన్యాయం అని నీకు అనిపిస్తుంది. అదే చెప్తున్నాను, నీ తోబుట్టువులు నీకు సహాయం చేయకపోయినా, నీ బంధువులు నీకు సహాయం చేయకపోయినా, కొన్నిసార్లు నీ పేరెంట్స్ కూడా నీకు సహాయం చేయకపోవచ్చు.